హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనం. ధైర్యము తెచ్చుకొనుము. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ధైర్యం తెచ్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఏ విషయంలో భయపడతా ధైర్యం లేకుండా ఎలా ఉన్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ మన ప్రభువును, మన రక్షకుడును, మనం నమ్ముకున్న మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడికి తెలుసు అన్నమాట. అన్ని విషయాల్లో చూస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు ఏమున్నాయి, మన ఏమనుకుంటున్నాం, మన మనసులో అంతయు ఆయన ఎరిగినవాడు. మరి ఆయన మీతో సెలవిచ్చే మాట ఏంటంటే మరి ధైర్యం తెచ్చుకోండి, భయపడవాకండి, నేను మీకు కొరకు చూపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు భయపడవాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే భయపడకూడదు అన్నమాట. ఎందుకంటే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం. మరి ఈ మాట ఏ సందర్భాన వాడబడింది అని మనం పరిశుద్ధంలో చూసుకున్నా కూడా మరి దానియేలు గారి దగ్గరికి మరి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు మరి గాబ్రియేలు దూత మరి ఈ మాట మాట్లాడడం జరిగింది. అది దేవుడే మాట్లాడాడు దానియేలు గారితో. ఎందుకంటే దేవుడు మరి దేవదూతకి చెప్పాడు ఆ మాట దానియేలు గారికి మరి దేవుడు తెలియజేశాడు గాబ్రియేలు ద్వారా. మరి అంటే దేవుడు ఈరోజు మీతో కూడా ఏం సెలవిస్తున్నాడంటే మరి ఆనాడు గాబ్రియేలు ద్వారా దానియేలుకు చెప్పాడు. మరి ఈరోజు ఆయన వాగ్దానం ద్వారా మరి పరిచర్య ద్వారా దేవుడు మీకు చెబుతున్నాడు ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి మీరు ఎవరు భయపడుతున్నారో ఎట్లా ఉన్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ దేవుడు తెలుసు. దేవుడు మరి వాగ్దానం ద్వారా ఈ పరిచర్య ద్వారా మీతో ఏం సెలవిస్తున్నాడంటే ధైర్యం తెచ్చుకోండి, నేనున్నా, మీకు అన్ని విషయాల్లో కొరకు చూపిస్తాను, భయపడవాకండి, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు అన్ని విషయాల్లో కొరకు చూపించి అన్ని విషయాల్లో నేను కార్యాలు జరిగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎక్కడ నుండైనా భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఆనాడు దానియేలుతో మరి గాబ్రియేలు దూత ద్వారా పలికించాడు. మరి ఈరోజు మరి ఈ వాగ్దానం ద్వారా మరి ఈ పరిచర్య ద్వారా దేవుడు మీతో చెబుతున్నాడు ధైర్యంగా ఉండండి, భయపడవాకండి అని దేవుడు సెలవిస్తున్నాడు. భయపడవాకండి ఫ్రెండ్స్, మరి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. మరి మీరు భయపడుతున్నారు అధైర్యంగా, మరి మీరు భయపడుతున్నారని నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ దేవుడికి తెలుసు, అందుకని ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు. మరి మీరు ఎవరైనా భయపడుతూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలైనా తీసుకోవాలనుకుంటుంటే తీసుకోవాలని తప్పుడు నిర్ణయాలు ధైర్యంగా ఉండండి. మాకు తప్పుడు నిర్ణయాలని ఎలా తెలుస్తాయి అని చాలామంది అనుకుంటుంటారు. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. కొన్ని అయితే మీ మనసాక్షికే తెలుస్తాయి ఈ తప్పుడు పని అని. అలా మీరు జీవించండి దేవునికి ఇష్టానుసారంగా. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయవాకండి. దేవుడు మీకు ఏం సెలవిస్తున్నాడంటే భయపడవాకండి, ధైర్యంగా ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న యేసయ్యా, నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావయ్యా, స్తోత్రం ప్రభువా. మరి నీ బిడ్డలు దేవా అధైర్యంగా భయపడుతున్నారని నాకైతే తెలియదు తండ్రి. కానీ నువ్వు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు ప్రభువా నాయన యేసయ్యా. ఎందుకంటే నేను వారి స్థితిగతులను వారి హృదయాన్ని ఎరగని వాడినయ్యా. కానీ నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు, వారి హృదయాన్ని వారి పరిస్థితులను అన్నీ చూసే దేవుడవు. మరి ఈరోజు మరి వారికి ధైర్యంగా ఉండండి, భయపడవాకండి, ధైర్యం తెచ్చుకోండి అని నువ్వు వారితో సెలవిచ్చావు ప్రభువా. వారు ధైర్యం తెచ్చుకొని నీకు ఇష్టానుసారంగా బ్రతికేటట్టు సాయం చేయ దేవా. ఈ భూలోకంలో ఉన్న వారందరూ, ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ నిన్ను తెలుసుకొని బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని దేవా నాయన యేసయ్య మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఉండడానికి సాయం చేయ. ఎవరైనా వీటిలో ఏదైనా లేకపోతే దేవా నాయన పరలోక రాజ్యం కోరిపోతాము మేము అని వారు ఎరిగిన వారే దేవా వారిని వాళ్ళని ఇచ్చుకునే అట్లా నువ్వే సాయం చేయ.
మరి దేవా వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయా. మరి దేవా వాతావరణం సమస్తం నీ ఆధీనంలో ఉంటాయి. నువ్వే వాతావరణాన్ని దేవా నాయన సరైన ఇంట్లో సరైన రీతిలో మంచిగా ఉండేట్టు సాయం చేయ ప్రభువా. యేసుక్రీస్తు నామములో దేవా నాయన నువ్వే సరదానాన్ని దయచేసి దేశం మీద నువ్వే సరదానాన్ని దయచేసి ప్రభువా. యేసుక్రీస్తు నామములో మరి ఆత్మ రక్షణలోకి వచ్చినట్టు సాయం చేసి మాకు అన్ని విషయాలు సాయం చేయ. యేసుక్రీస్తు నామములో వేడుకొనిస్తున్నాను దేవా నా పరలోకమందు ఉన్న నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి పరిచర్య ఎంతగానో సాధారణ తగ్గిస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరి పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మీ ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న +91 9 0 1 4 8 7 2 6 4 4 అనే నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ మరి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమేన్.